నమస్తే అన్న, నా పేరు ఫజల్ అన్న. నవధాన్య సీడ్ కంపెనీ ఎంప్లాయీ మా కంపెనీ నుంచి వచ్చాను నేను. ఈరోజు వచ్చేసి మనం దొడ్డిమేకల గ్రామం విలేజ్లో ఉన్నాం కదా. మనతో పాటు మన ఆర్ఎం సార్ కూడా ఉన్నారు. అవును సార్. మీరు ఏ వెరైటీ వేసినారన్నా? ఇవే నాకు పేరు రాదు కదా సార్. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి ఎన్ని డీలక్స్ వేసినావు? ఎలా ఉందన్న నీకు ఇది? బాగుంది సార్. బాగుంది. బాగుందా? బాగుంది సార్. కా పరంగా సైజ్ పరంగా ఎలా ఉంది? అన్ని బాగుండవు సార్. సైజులు కూడా 6 ప్యాకెట్లు తెచ్చినాను సార్. దీంతో పాటు వేరే కంపెనీ కూడా తెచ్చావా? వేరే కంపెనీ తెచ్చినా అన్ని తేడా ఉండవు కదా సార్. అవి ఎట్లా ఉంది? అవి బాగలేవు సార్. ఇది బాగుంది. బాగలేవంటే ఏంటి? దానికి దీనికి తేడా ఏంటి? సీడ్ సుమారు అది సీడ్ జంపు రావడం లేదు, సైజులు తక్కువ ఉండదు. ఓకే, దానికి దీనికి నీకు తేడా కనపడింది. ఏం తేడా కనపడింది అంటే సైజ్ తక్కువగా ఉంది, బాగుంది, పంట ఎక్కువగా ఉంది. దాని వల్ల నీకు నచ్చింది సార్. అంతే సార్. మరి రైతులందరూ చెప్పుకోవడానికి ఇది మీ ఊర్లో రైతులు ఏమన్నా అడిగారు అనుకో, ఏ కంపెనీ ఎట్లా ఉంది ఏంటంటే చెప్పగలుగుతావా? చెప్పగలగా. నవధాన్య కంపెనీ వాళ్ళది ND డీలక్స్. అవును సార్. పంట బాగుంది, తెగులు తక్కువ తట్టుకుంటుంది, కాయ బాగా సైజ్ వచ్చింది. తక్కువ సార్, తెగులు కూడా తక్కువ. ఒకసారి చూపించండి పొలం కాపు చూడండి ఒకసారి. నవధాన్య కంపెనీ ND డీలక్స్. కింద నుంచి సైజు, కింద ఏ సైజ్ అయితే వచ్చిందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుంది. సైజ్ తగ్గదు, సైజ్ తగ్గలేదు సార్. చూడండి కాపు బాగుంది సార్. బాగుంది. పట్టుకోండి చూడండి. ఇంకా అక్కడ లోపలికి పోతే ఇంకా చెమ్ము ఉండేదానికి తక్కువ ఉంది సార్. అక్కడ లోపలికి పోతే బాగుంది పంట. అందుకైనా కూడా సిగురు వచ్చేసారు. అదే అండినా కూడా కిందకి. అన్న మీరు కూడా పక్క పొలం వాళ్ళు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అన్న పొలం ఇది? బాగుందన్న. బాగుందా? బాగుంది. అంటే బాగుందంటే ఏ విధంగా బాగుందన్నా? కాయ సైజు ఉంది. ఇంకా ఎరెట్ కాయ కూడా బాగోదు కదా. కాయ వెరైటీ బాగుంది. తెగుల పరంగా ఎలా అనిపిస్తుంది నీకు? తెగులేం కనపడదు సార్. ఇంకా పెట్టుబడి కూడా చాలా తక్కువ పెట్టినాం సార్. పెట్టుబడి కూడా చాలా తక్కువ పెట్టినాం అంటున్నావు. అవునవునులే సరే. ఇప్పుడు ఇది సిగరే. ఇది ఓకే. ఇది ఎట్లుందంటే కొమ్మ ఇప్పుడు నీకు ఆ కాయలు తెంపి మళ్ళా మందేసి 5 మందులు కొడితే మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చింది. ఫైనల్ స్టెప్ వస్తుంది మళ్ళీ. ఇంకా దీనికి 3 నెలల టైం ఉంది. ఇది మీకు ఒక కాపే కాసింది, ఇంకా 2 కాపుల స్టెప్ ఉంది. మీరు జాగ్రత్తగా మందులు కొట్టుకొని లైన్ చేసుకుంటే కాపు కాసేట పండుకునేది ఇది. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్ అన్నమాట. మరి ఇప్పుడు పెరుగుడం లేదు రేట్, అప్పుడే వచ్చేది జనవరి పోవాలా. మీరు ఇత్తనాలు కంపెనీలో సార్. అవునవును. మీ నంబర్ ఇచ్చుకోండి సార్. ఓకే. మీ పేరు గీరు మొత్తం చెప్పండి అన్న. ఊరు ఒకసారి చెప్తాం సార్. అందరికి చెప్తున్నా. చెప్పు ఒకసారి. వీడియో ఏ ఊరన్నా మీది? మాది దొడ్డిమేకలు సార్. ఏం పేరు మీ పేరు? భాస్కర్ సార్. ఏ మండలం ఇది? ఇది దొడ్డిమేకలు పెద్దకడూరు మండలం. మీరు ఏ షాప్ లో ఇత్తనాలు తెస్తారు? మేము ఏడంటే తెస్తున్నాం సార్. మా ఊర్లో ప్రజెంట్ ఈ ఇత్తనాలు ఏ షాప్ లో తెచ్చుకున్నారు? ఇత్తనాలు అంగడి పేరు రాదు. రేవతి సీడ్స్. రేవతి సీడ్స్, ఎమ్మిగనూరు. పంట అంటే బాగా వచ్చింది సార్. పంట బాగా వచ్చింది. 10 మందికి చెప్పొచ్చా రైతులకు వేసుకోదగ్గ సార్? మంచిదానికే కదా. వచ్చే సంవత్సరం వేస్తావా ఏవో? మరి వేయాలి సార్. ఈ సీడ్ చూడండి సార్ ఎట్లా. ఇంక ఇది అల్లు ఫలం కూడా రావంత కొద్దిగా సుమారు సార్. ఇక్కడ అవునవును బాగుంది కదా. అవునవును. నిల్వన్నైనా ఎక్కడ పోతావు?